ఓకే. విస్తుపోయేటువంటి విషయాలన్నీ నిజాలు. కూడా ఇది దీంట్లో తెలుస్తాయి. ఓకే. మరి ఎంతో మంది అండి ఇవాళ పెళ్ళై 20 ఏళ్ళై సంతానం లేకపోతే అవును. మేము అక్కడికెళ్ళి పలానా ప్రాంతంలో జపహోమాది దానాలు చేస్తే 21వ సంవత్సరంలో కవల పిల్లలు మగపిల్లలు పుట్టినవాళ్ళు కరీంనగర్ నుండి వచ్చి సంతానం కలకపోయి 2 అబార్షన్లు అయితే మూడోది ఐవీఎఫ్లో నిలబడినటువంటి వాళ్ళు 3-4 అబార్షన్లు అయినటువంటి వాళ్ళకి సంతానం కలిగినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఎలా జరుగుతాయి? నా దగ్గరే ఉంది శక్తి. హ్మ్. నా దగ్గర ఏమీ లేదు. ఆ కాల గణనని పట్టుకుని మనం పలానా దేవతారాధన, పలానా గ్రహారాధన ఇవి మనం చెప్పగలిగితే వారి అదృష్టం కూడా దాంట్లో బావుంటే బావుంటే సంతానోత్పత్తి కలిగిన వాళ్ళు చాలా మందున్నారు. అబ్బా! ఆ! చాలా మందున్నారు. వచ్చే ఉగాది పరాభవ పరాభవ. నామ సంవత్సరం. అన్ని పరాభవాలేనా మనకేమన్నా ఆశాజనకంగా ఉంటుందా? అంటే ఇది సంవత్సరాల పేర్లు కూడా చాలా చిత్ర విచిత్రంగా వస్తూ ఉంటాయండి. ఆ సంవత్సరం పేరులోనే ఆ సంవత్సరం ఎలా. ఆ! పరాభవ నామ సంవత్సరంలో ఎవరికి పరాభవం అన్నాడు? రాజులకి పరాభవం అన్నాడు. అచ్చా! పరిపాలన చేసేటువంటి రాజులకి పరాభవము అన్నారు. ఓకే. అందుకనే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎన్నికలు జరిగితే రూలింగ్ పార్టీలు కొద్దిగా ఇబ్బంది పడతాయి. ఓకే. రాజులు. హ్మ్. అందుకనే పూర్వకాలంలో యుద్ధాలు చేసేటప్పుడు అప్పుడు తిథివార నక్షత్ర యోగ కరణాలు చూసుకునేవారు. అచ్చా! అరే మనం ఉగాదికి ముందు వెళదామా? ఉగాది తర్వాత వెళదామా? అంటే లెక్కలు వేసుకుని పలానా వచ్చే సంవత్సరం మంచిదండి. అప్పుడు వెళదాం. లేదా ఈలోపు మంచిదండి అని కొంత గైడెన్స్ జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఇచ్చేవారు. అన్యోన్య వైరము లేదా అన్యోన్య వైఫల్యము అనేటువంటిది ఈ పరాభవనామ సంవత్సరంలో రాజులకి చెప్పబడినది. ఓకే. యుద్ధమందు పరాజయం అనొచ్చు. లేదా ఇప్పుడు యుద్ధం అంటే ఎలక్షనే కాబట్టి అదేలెండి. అవును. జనరల్‌గా ఇప్పుడు ఎలక్షన్స్ ఏమీ లేవు మరి ఉగాది తర్వాత. ఆ! ఎందుకంటే ఉన్నాయి గదా! ఉన్నాయా? ఆ! ఏమున్నాయి? ఇప్పుడు పంచాయతీ ఎన్నికలున్నాయి. ఆ! హైదరాబాద్‌లో అప్పుడు మున్సిపల్ మీకేమవుతుంది? ఎలక్షన్స్ ఉన్నాయి. దానివల్ల రాజులు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని అనుభవించవచ్చు. అచ్చచ్చచ్చా! ఓకే. ఓకే. అది ఓకే. మనం జాగ్రత్తగా చూసుకొని ముందుగా అయినా ఇప్పుడు కాలంలో జ్యోతిష్యం మీద చాలా అందరికీ అవగాహన వచ్చేసిందండి. అవును. అవును. వారు కూడా జ్యోతిష్యపరంగా ఏం చేయాలి? దీనికి దశాంతి ఏం చేయాలనేది చేసుకుంటూ ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో పరాభవం వచ్చేదుంటే అండి మరి దాన్ని ఒప్పుకోం కదా! యాక్సెప్ట్ చేయం. అవును. దానికి ఏం చేయాలి? రెమెడీ చేసుకుంటున్నారు. రెమెడీ జేసుకుంటున్నారు. చేసుకుంటే దానివల్ల తీవ్రత తగ్గుతుంది కదా మరి. ఓకే. కానీ బేసిక్‌గా దాని మీనింగ్ అది. ఓకే. రైట్. ఇక ఉగాది షడ్రుచోపేతమైన రుచులంటాము. లేదా జీవితం అలా ఉండబోతుందని ఏవేవో చెప్తాం గదా! ఆ షడ్రుచుల వెనుక జ్యోతిష్యపరమైన పరమార్థం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. విశ్లేషణ, వివరణ? అయ్యో! ఖచ్చితంగాను. ఆ! ఆ రోజు మనం ప్రసాదం తీసుకునేటప్పుడు ఒక శ్లోకం కూడా మనం చెప్పుకుంటాం. హుహు. ఆ శ్లోకంలో కూడా ఈ రుచుల ప్రస్తావన ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అచ్చా! జ్యోతిష్ శాస్త్రమందు ప్రతి రుచికి ప్రతి గ్రహాన్ని చెప్పడం జరిగింది. ఆ! తీపికి పలానా గ్రహము, చేదుకి పలానా గ్రహము, కారానికి కుజుడు, ఆ! శుక్రుడు తీపికి. ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రుచి కూడా కారకత్వంలో చెప్పుకుంటూ వస్తాడు. ఒక్కొక్క రంగు అవునా? చెప్తాడు. ఒక్కొక్క రుచి చెప్తాడు. ఒక్కొక్క వాసన చెప్తాడు. ఆ షడ్‌రుచులు కూడా ఏం చేస్తాయి? మనలో ఉండేటువంటి షట్‌చక్రాల్ని దాన్ని ప్రేరేపితం చేయగలిగేదై ఉండాలి. ఆ! ఇప్పుడు తిండేనండి మొత్తమును. ఆ! లలితా సహస్రనామాలు గనక మీరు జూసుకుంటే అదేం వేరేది కాదు. మన శరీరాన్ని గురించిన వర్ణనే ఉంటుంది. ఓకే. భండాసురుడు అనేటువంటి వాడు మన శరీరంలో ఉండే రాక్షసుడే. వాడు శూన్యక పట్టణం. అంటే కాళీ బుర్ర దయ్యాల కార్ఖానా అన్నారు. అవును. కాళీ బుర్రలో ఉండేవాడే భండాసురుడు. వాడిని అచ్చా! ఎలా ఎదుర్కోవాలి? విశుక్రుడు, విషంగుడు ఇద్దరు వాళ్ళకి సహోదరులు. విషంగుడు ఏం చేస్తాడు? ఖాళీగా ఉన్నవాడు చెడు సాంగత్యం. విషంగుడు అన్నవాడు చెడు సాంగత్యానికి. విశుక్రుడు అనేటువంటి వాడు స్త్రీలోలత్వానికి, ఇంకో జారత్వానికి వాడే. అంటే బుద్ధే ఇవన్నీను. హ్మ్. అలాంటి రాక్షసుల్ని ఆ శూన్యక పట్టణాన్ని గెలిచినటువంటి ఆవిడ శ్రీచక్ర రాజనలయ శ్రీమత్ త్రిపుర సుందరి. హ్మ్. అమ్మవారు ఎక్కడుంటుంది? షట్చక్రోపరి సంస్థిత. షట్చక్రాలకి పైన సహస్రార చక్రంలో ఉంటుంది. ఆవిడ అనుగ్రహం ఉంటే మన బుద్ధి ఇటువంటి రాక్షసుల్ని జయిస్తుంది అని దీనికి చెప్పారు. అబ్బా! అందులో మనం తీసుకునే ఆహారం నిజానికి ఈ మధ్య కాలంలో ఒక మనిషి నాశనం అయిపోవడానికి కారణం ఏంటి అంటే వాడి తిండే. కరెక్ట్. తిండే. ఇంకేమీ లేదు. హ్మ్. మన తీసుకున్నటువంటి ఆహారంలో 6వ భాగమే మనసు. ఓకే. మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నామో ఆ రకమైనటువంటి ఆలోచనలే మనకి కలుగుతాయి. హ్మ్. ఇంకేమీ కాదు. అందుకనే మనం తిన్న ఆహారం 7 రోజుల వ్యవధిలో రక్తము, 7 రోజుల తర్వాత మాంసము, 7 రోజుల తర్వాత అస్థిమజ్జి, 7 రోజుల తర్వాత అదే మన శరీరంలో కొంత శక్తి, 7 రోజుల తర్వాత అదే మన మనస్సు కింద మారుతుంది.
7 రోజుల తర్వాత అదే శుక్రకణంగా మారుతుంది. అంటే ఇవాళ మనం తిన్న మెతుకు ఒక శుక్రకణంగా మారడానికి దాదాపుగా 7 రోజులు. చాలా 7 ఏళ్ళు 49 రోజులు పడుతుంది. అవునా? అందుకనే సంతానం కావాలి అనుకునేటువంటి వారు గతంలో ఏం చేసేవారు అంటే ఒక మండల దీక్ష చేపట్టేవారు. ఓకే. 41 రోజుల పాటు దీక్ష చేసి దాన్ని విరమణ చేసిన తర్వాత వాళ్ళు సంతానోత్పత్తికి ముందుకు వెళితే ఈ 41 రోజులు వాడు తీసుకున్నటువంటి ఆహారము, వాడు తీసుకున్నటువంటి వాడు గడిపినటువంటి కాలము, దైవ సాన్నిధ్యము, దాని బుద్ధే లోపల ఈ శుక్రగణం రూపంలో ఉంటుంది వాడి. ఓకే. ఆ తత్వంతో కూడిన పిల్లలు పుడతారు. దాని వెనకాల ఉన్న ఆంతర్యం అది. అందుకనే మానవుని యొక్క శక్తి అంతా ఎక్కడ ఉంది అంటే వాడి తేజస్సు, వాడి వీర్య కణాల్లోనే, వాడి శుక్ర కణాల్లోనే ఉన్నది. ఓకే. విశుక్రుడు ఏం చేస్తాడు? ఈ శుక్ర కణాలను పోయేలా చేస్తాడు. ఓకే. అక్కడికి వీడి శక్తి పోయింది. హ్మ్. మళ్ళా ఆ శక్తి తిరిగి రావడానికి 40 రోజులు పైనే పడుతుంది. మీకు అర్థమైందా? అర్థమైంది. అందుకనే బ్రహ్మచర్య దీక్ష ఎందుకు చేపట్టేవారు అంటే ఈ రేతస్సు పోకుండా, ఈ రేతస్సు అధోగతి పాలు కాకుండా ఊర్ధ్వంగా ప్రయాణం చేయడానికి, ఊర్ధ్వరేతస్కులై ఉండడానికి, ఆ శక్తిని పెంపొందించుకోవడానికి వారు బ్రహ్మచర్య దీక్ష చేసి తపస్సు. ఇప్పుడు సైన్సే అంతా సైన్సే. అందుకనే 6 రుచులను ఎందుకు పెట్టాడు? 6 రకాలైనటువంటి గ్రహాల దోషాలు పోగొట్టుకోవడానికి, షట్చక్రాల్ని మనం యాక్టివేట్ చేసుకోవడానికి. సరే ఈ సంవత్సరంలోనైనా వీడి తిండి మారుతుందేమో, ఓకే. ఇన్స్టెంట్గా ఉండే ఫుడ్లు తినకుండా ఉంటాడేమో, తర్వాత ఏమో ఇంకో రకరకాల పాత్రల్లో తినకుండా. మీకు అంతెందుకండి, మనకి అగ్నిముఖంలో చెప్తారు. అగ్నిముఖంలో యత్రాగ్ని స్థాప్యతే తత్ర శ్వేతతండల చూర్ణేనా ప్రాదేశమాత్రం స్థండులం చతురస్ర మండలం కల్పయిత్వా అని అగ్నిని ప్రతిష్టాపన చేసేటప్పుడు ఇత్యగ్నిం ప్రతిష్టాప్య చత్వారి శృంగాత్రయో అస్య పాదా ద్వే శీర్షే సప్తహస్తాసో. ఆ అగ్నిహోత్రుడికి ఎన్ని రకాల నాలికలు ఉంటాయి, ఎన్ని తలకాయలు ఉంటాయి. మీకు ఇప్పటికీ పల్లెటూరులో చూడండి, పిల్లలందరికీ కూడా ఈ మంట మీద కాచినటువంటి నీటినే పోస్తారు. అవును. గేజర్లో నీళ్లు పోస్తే పోయింది, అక్కడ శరీరం పడుతూ ఏం లేదు, పోయింది మొత్తం మంట. ఇప్పటికీ మంట మీద వండుకున్నటువంటి ఆహారము, మట్టి కుండల్లో వండుకున్నటువంటి ఆహారము, అలాగే ఇత్తడిలో వండినటువంటి ఆహారము అది తిన్నవాడికి ఈ ఎలక్ట్రిక్ స్టవ్ల మీద అన్నం తిన్నవాడికి చాలా తేడా ఉంటుంది. ఓకే. అందుకనే మన ఆహారమే మనల్ని నిలబెడుతుంది. శరీరంలో ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క దేవత ఉన్నాడు. అమ్మవారు అక్షమాలను పట్టుకుంటుంది. అమ్మవారినేమో ఇన్ని దేవతాగణాలు, ఇన్ని ఋషిగణాలు పూజిస్తారు. అంటే 16 దేవతాగణాలు, 36 ఋషిగణాలు పూజిస్తాయి. అంటే అందులో అర్థం ఏంటి? అక్షమాల అంటే ఏంటి? ఆ నుండి క్ష వరకు ఉన్న అక్షరాలు ఎన్నున్నాయి? 50 ఉన్నాయి. 50లో అచ్చులు ఎన్నున్నాయి? ఆ నుండి అహా వరకు 16, 34 హల్లులు, కా నుండి క్ష వరకు. వీళ్ళు దేవతాగణాలు, వాళ్ళు ఋషిగణాలు. ఋషిగణాలు పలకాలి అంటే దేవతలు ఆ నుండి అహా వరకు లేనిదే కా నుండి ఈ అక్షరాలు మనం పలకలేము. మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? కా పలకాలి అంటే కా ఎక్కడి నుండి వచ్చింది? ఆ, ఆ, ఈ, ఉ, ఊ. ఇక్కడ నుండి మొదలు మీరు గమనించండి, ఎంత గొప్ప. ఆ ఇక్కడ నుండి వస్తుంది. అహ, అహ, హ నాలుగు చివరకు పలుకుతుంది. ఆ నుండి అక్షరాలు ఇలా గొంతు నుండి వచ్చే అహ అనేది నాలుగు చివరకు వచ్చేస్తుంది. కా, ఖ. అందుకనే మీరు ఓం ప్రణవం ఎందుకేంది? ఇక్కడ నుండి వస్తుంది, నాభి నుండి వస్తుంది. ఓం. అలాగా ప్రతి అక్షరానికి దేవత ఎక్కడున్నాడు? ఈ అక్షరాలన్నీ పలికితేనే మనలో ఉండేటువంటి నాడులన్నీ ప్రతిస్పందించి అవి మనకి పలుకుతాయి. మన శరీరంలో రోగాలు ఎలా పోతాయి? ఆ వైబ్రేషన్ వల్లే పోవాలి. అందుకనే ఈ ఋషులందరూ అబ్బాయి వీడికి ఇంత జ్ఞానం ఉండదు, వీడి చదివేనా చేసేనా, వీడు ఎంతసేపు డబ్బు వెనకాల పరిగెడతాడని ఒక స్తోత్రం రాస్తే ఆదిత్య హృదయం చదువు ఆరోగ్యం వస్తుంది. ఎందుకు వస్తుంది? దానిలో ఉన్న అక్షరాలు చదివితే వస్తుంది. ఆ అక్షరాల వైబ్రేషన్. అందుకని ప్రతి శరీరం లోపల ఉండే ప్రతి కణం మీద దేవతానుగ్రహం ఉంటేనే అది ఎలా ప్రచోదనం అవుతుంది? తిండే, మళ్ళీ ప్రతిదీ తిండే. ఆ తిండిని బట్టి. అందుకనే ఇది వరకు భోజనం చేసేటువంటి దాన్ని ఒక అదే పెద్ద యజ్ఞంగా చేశారు. ఇప్పుడు ఏముందండి, అంత ఇన్స్టెంట్ గా తినేస్తున్నారు, ఇన్స్టెంట్ గానే పోతుంది శక్తి. అంతేగా, ఎక్కువ లాంగివిటీ లేదు. అందుకని ఇది వరకు భోజనం వండేవారు కూడా ఏం చేసేవారు? స్నానం చేసి వంట మడి అంటే ఏంటండి? బయట వాళ్ళు ఎవరిని ముట్టుకోకుండా, వాళ్ళ క్రిములు అంటుకోకుండా చేయడమే.
ఆడెక్కడెక్కడో రోడ్డు మీద తిరిగి వచ్చి ఉంటాడు అవును. దుమ్ము ధూళితోటి, అది మళ్ళీ ఇందులో పడుతుందని ఇంటికి నైరుతి దిక్కులో ఆ, ఆఘ్రాణ దోషం లేకుండా, అంటే ఎవడైనా వచ్చినప్పుడు అబ్బా భలే ఉందండి రుచిగా అని ఆఘ్రాణం చేస్తాడంటే లోపలికి పీల్చుకుంటాడు, ఆ దోషం కూడా అంటకుండా బా 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 బా. ఆ, నైరుతి దిక్కులో నిప్పు పెట్టి నైరుతిలో ఉండే రాక్షసుడు ఆ ఇంటి మీద ప్రభావం చూపించకుండా, ఈ ఆఘ్రాణ దోషాలు అవి ఉండకుండా అక్కడ ఏదైనా మరుగ్గా అన్నం వండుకుని, ఆఘ్రాణం కూడా దోషమేనా? దోషమే కదా. చాలా మంది చేసేటువంటిది ఏంటి అంటే దేవతలకి పువ్వులు కొంటారు, అవును. వాసన చూసుకుంటాడు, అవును. పోయిందే మొత్తం. అవునా? అగరత్తులు కొనేటప్పుడు వాసన చూసుకుంటే పోయిందే మొత్తం. ఆగ్రహణ దోషాలు ఉంటాయి. పోనీ అబ్బా. వాడు మరి మీరు అనుభవించేశారు కదా, అంతేగా. అవును. మీరు అనుభవించేసింది మళ్ళీ దేవుడికి ఎలా పెడతారు? బా బా బా. ఇవన్నీ దోషాలు. ఆవు నెయ్యి చాలా మంది ఆవు నెయ్యిలో ఇంత ఆర్తకర్పూరం వేసి దాన్ని కరిగించి దీపం పెడతారు, ఆ పోయిందే మొత్తం దానికి. అచ్చా. ఆవు నెయ్యి కరిగిపోతే సూర్యుడి దగ్గర పెట్టాలి, ఓకే. లేదు వేడి నీళ్లను వెచ్చజేసి వేడి నీళ్ళలో పెట్టాలి. పెట్టాలి. అందులో ఆర్తకర్పూరం వేస్తే పోయిందే, అక్కడే అగ్ని అక్కడే వచ్చేసింది కదా. ఉమ్. ఆయనకి ఆల్రెడీ మీరు ఆవు నెయ్యిని ఇచ్చేసారు, అది ఎంగిలైపోతుంది. ఆ, కొన్ని దోషాదులు. బా. అందుకని మనం ఆహారమే కీలకం. మీ ఆహార నియమాలే మీ జీవితాన్ని ప్రభావం చేస్తాయి. అందుకని ఉగాది పచ్చడిలో ఉన్న ఆంతర్యాన్ని చెప్పుకుంటే జీవితం సరిపోతుంది.